సింహగిరి నివాసం పట్టణంలోని కాలనీలో ఉంటున్న పుత్తిరెడ్డి కుసుమకుమారి నెల 5వ తేదీన తన ఇంట్లో సుమారు 5,05,000 రూపాయలు విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు దొంగతనం జరిగినట్లుగా గుర్తించి గాజువాక క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన క్రైమ్ పోలీసులు క్రైమ్ డీసీపీ లతా మాదిరి, ఏడీసీపీ మోహన్ రావు పర్యవేక్షణలో ఏసీపీ జోన్ 2 క్రైమ్ డి లక్ష్మణరావు సూచనతో సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ సిఐకే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం దొంగతనానికి పాల్పడిన ముద్దాయిని బీసీ రోడ్ మసీద్ వద్ద చాకచక్యంగా చోరీ సొత్తుతో సహా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి గాజువాక పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసుకు సంబంధించి డీసీపీ లతా మాదిరి వివరాలు వెల్లడిస్తూ ఇటీవల గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కేసులు నమోదు కావడంతో నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి చోరీకి పాల్పడిన ముద్దాయిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. A1 ముద్దాయి జగదీష్, A2 ముద్దాయి ఇమ్మంది జ్యోతి శివ, ముద్దాయి నుండి సుమారు 25.7 తులాల బంగారం, 50.5 తులాల వెండి, మొత్తం చోరీ అయిన సొత్తు విలువ 6,52,600 రూపాయలు రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. మీ ఖరీదైన వస్తువులకు మీరే భద్రంగా చూసుకోవాలని తెలిపారు. నేర నియంత్రణలో పోలీసు వారికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్పెషల్ పేపర్తో మాట్లాడాము. అది 400కి ఒకసారి ఎవరైనా సరే మళ్ళా ట్రై చేస్తే ఈ విధంగా అలా వస్తుంది, చాలా సేపు అవుతుంది. ఇది మన వాచ్లో ఉన్నటువంటి బ్యాటరీ ఉంటుంది కదండి, ఆ బ్యాటరీ ఇందులో 16 బ్యాటరీలు ఉంటాయి అందులో. కాబట్టి లైఫ్ లాంగ్ మనకి ఎక్కువ టైం వస్తుంది. అది మనకు దొరికితే కూడా ఒక 50 రూపాయలు అనుకుంటుంది బ్యాటరీ. మినిమం 2 years వైజాగ్ పబ్లిక్ కి ఒక వైజాగ్ పోలీస్ తరపు నుంచి ఒక విజ్ఞప్తి అండి. రాబోయే కాలం మనకి దగ్గరలో క్రిస్మస్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ కొత్త సంవత్సరంలో మనకి సంక్రాంతి, ఈ పండుగలు ఉన్నాయి. ఈ టెండెన్సీ ఏంటంటే అందరూ కూడా సొంత ఊర్లు వెళ్ళడం, ఇంటికి లాక్ చేసి వెళ్ళడం ఇలాంటివి జరుగుతాయి. సో ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగే స్కోప్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ అఫెన్సెస్ జరగకుండా మనం నివారించగలుగుతాం. పబ్లిక్కి మా సలహా, పోలీస్ తరపు నుంచి ఇస్తున్న సూచన ఏమిటంటే, ఈ మధ్య ఎక్కువ దొంగతనాలు, ఈ తాళాలు బయట అవైలబుల్గా ఫ్లవర్ పాట్స్లో కానీ డోర్ మ్యాట్ కింద పెట్టడం, ఇలాగా దీనివల్ల ఈజీగా ఇంట్లోకి దొంగకి ఈజీగా దొరుకుతుంది, యాక్సెస్ జరిగి దొంగతనాలు చేస్తున్నారు. సో అలాగ అజాగ్రత్తగా బయట తాళాలు వదిలేయడం ఇలాంటివి కాకుండా అవసరాన్ని బట్టి 3 కీస్ ఉన్న లాక్సే యూజ్ చేయడం, లేదంటే మా సిటీ పోలీస్ నుంచి గాజువాక పోలీస్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు ఇన్నోవేటివ్గా స్మార్ట్ లాక్ అని. ఒక 500 కంటే ఎక్కువ ఖరీదు ఉండదు, ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. స్మార్ట్ లాక్ అంటే ఇది వేసిన తర్వాత ఎవరైనా అన్ఆథరైజ్డ్గా దాన్ని ఓపెన్ చేద్దామని, ఆ లాక్ బ్రేక్ చేద్దామన్నా, ఓపెన్ చేద్దామన్నా అది అలారం సౌండ్ వస్తుంది. అందులో ఒక కనీసం మినిమం గ్యారంటీ 2 years వరకు పనిచేసే లాక్ అనమాట. పెద్ద కాస్ట్ కూడా కాదు, అది 500 ఉంటుంది. అలాంటి లాక్స్ యూజ్ చేసుకోవడం. ఇంకొకటి, అంతకు ముందు నుంచి కూడా మేము చెప్తున్నాం, మా దగ్గర లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒకటి ఉన్న డివైసెస్ ఉన్నాయి. వాటిని యూటిలైజ్ చేసుకోమని మేము పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరైతే ఇల్లు అంటే బయటకు వెళ్తున్నారో, వేరే ఊరు వెళ్తున్నారో, మాకు ముందుగా పోలీస్కి ఇంటిమేట్ చేస్తే మేము మా దగ్గర అవైలబుల్ ఉన్న LHMS డివైస్ మీ ఇంట్లో ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి మేము పోలీస్ వారు ఏమి ఛార్జ్ చేయరండి. అది మీ అనుమతితోటి, మీకు తెలిసిన అంటే మీ ఇంట్లోని కెమెరా అవైలబుల్ ఉంటుంది. దాని మానిటరింగ్ మాత్రం పోలీస్ స్టేషన్లో ఉంటుంది. కంట్రోల్ రూమ్, డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్, సిటీ కంట్రోల్ రూమ్లో ఉంటుంది, పోలీస్ కంట్రోల్ రూమ్లో. అనాథరైజ్గా మీరు కాకుండా ఇంకెవరైనా మీ ఇంట్లోకి జొరబడినట్లయితే ఇమ్మీడియట్గా ఆ కెమెరాస్ క్యాచ్ చేస్తాయి. పోలీస్ కంట్రోల్ రూమ్లో అది తెలుస్తుంది. సో ఇమ్మీడియట్గా పోలీస్ రష్ అవుతారు. మీ ఇంట్లోని నేరం జరగకుండా దాన్ని విత్ ఇన్ షార్ట్ టైం అరికట్టడం జరుగుతుంది. సో ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ దొంగతనాలు జరగకుండా అరికట్టవచ్చు.